బ్యాంకు ఉద్యోగిగా విధులు నిర్వహిస్తూ పాలిటిక్స్ వైపు అడుగులు వేశారు ఆయన. వైసీపీ అధినేత ఆశీస్సులతో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. ఎమ్మెల్యేగాను గెలిచారు. గిరిజన గ్రామాల్లో విస్తృతంగా పర్యటించి సమస్యలు కొంతమేర పరిష్కరించినా పూర్తి స్థాయిలో సౌకర్యాలు కల్పించడంలో మాత్రం విఫలమయ్యారు. దీంతో కొంత ఇష్టం కొంత కష్టం అన్నట్లుగా నియోజకవర్గ ప్రజలు ఆయన గురించి చెబుతున్నారు. ఏపీ ఎన్నికల వేళ అరకు అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్న పరిస్థితులపై ప్రత్యేక కథనం. అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉన్న నియోజకవర్గాల్లో అరకు ఒకటి. పేరుకు ఏజెన్సీ ప్రాంతమే అయినా టూరిజం పరంగా దేశవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి చెందింది ఈ అరకు నియోజకవర్గం. పాల్గొన గారు 5 సంవత్సరం అయింది. మా ఊరికి రావట్లేదు. ఒక్క సీసీ రోడ్ లేదు, ఒక డ్రైన్ కాల్ లేదు, ఇప్పుడు కొల్లాయి కూడా లేదు. అందుకే ఇప్పుడు వృద్ధ నీరు నూతు నుంచి తోడుకొని తాగుతున్నాము. ఈ ఎండకి చచ్చిపోతారు ప్రజలు. ఎమ్మెల్యే శ్రీ శెట్టి పాల్గొన గారు గెలిచి 5 సంవత్సరాలు అయింది, కానీ ఎటువంటి అభివృద్ధి అనేది మన గిరిజన ప్రాంతంలో లేదండి. పథకాలు తప్పితే మంచినీటి సమస్య కానీ, రోడ్ల విషయంలో కానీ, ఇళ్ళ నిర్మాణం విషయంలో కానీ ఎటువంటి ఇది అభివృద్ధి లేదండి. ఈ 5 సంవత్సరాల్లో పథకాలు తప్పితే 2008 నాటి నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ఏర్పడింది ఈ అసెంబ్లీ స్థానం. ముంచింగిపుట్టు, పెదబయలు, డుమ్రిగూడ, అరకు వ్యాలీ, హుకుంపేట, అనంతగిరి మండలాలతో ఇది ఏర్పాటైంది. ఓటర్ల విషయానికొస్తే 2,20,000కు పైమాటే. మా ఎమ్మెల్యే శెట్టి పాల్గొన గారు గెలిచి 5 సంవత్సరాలు అవుతుంది, కానీ మాకేం అభివృద్ధి పని సరిగ్గా చేయలేదు. సీసీ రోడ్డు కానీ, డ్రైనేజ్ కాలువ కానీ, ఇల్లు సమస్యలు కూడా ఏమీ మాకు చెప్పలేదు. ఇప్పటికీ తాగునీటి సమస్యలు 2 నూతులు ఉన్నాయి, కానీ ఎక్కడ కూడా సరిగా నీరు అందటం లేదు. తర్వాత బోరు అక్కడ కొట్టేసి 2 ట్యాంకులు చేశారు, కానీ ఎక్కడ కూడా మాకు నీరు రావటం లేదు. అక్కడ ఏం పని చేయలేదు. మాకేం అభివృద్ధి పని జరగలేదు. ప్రస్తుతం ఇక్కడి నుంచి శెట్టి ఫాల్గుణ ఎమ్మెల్యేగా ఉన్నారు. 2019లో జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లలో వైసీపీ నుంచి బరిలో దిగారు శెట్టి ఫాల్గుణ. టీడీపీ నుంచి కిడారి శ్రావణ్ కుమార్ పోటీ చేశారు. ఏఐఎఫ్బి అభ్యర్థిగా సిఆరి దొన్ను దొర బరిలో దిగారు. అయితే ముక్కోణపు పోరులో శెట్టి ఫాల్గుణ విజయం సాధించారు. రాజకీయాలకు కొత్తైన ఆయన పోటీ చేసిన తొలిసారే జగన్ పార్టీ నుంచి విజయం సాధించి సత్తా చాటారు. ఎన్నుకున్న ఎమ్మెల్యే గారు శెట్టి ఫాల్గుణ గారు అయితే నా ఆలోచన బట్టి అయితే ఒక వార్డు నెంబర్తో సహా వస్తే ఆ విధంగా చేసినట్టయితే ఆయనకి గుర్తింపు ఉండవలసిందేమో. కొత్త కాబట్టి మరి ఏ పని కూడా మరి చేసిన దాఖలాగా లేవు. కానీ మరి ప్రభుత్వం నుండి వచ్చే పథకాలు మాత్రం నేరుగా వాళ్ళకు మరి ప్రజల ద్వారా నేరుగా చేరుతా ఉన్నది. ఆయన చేసిన పథకాలు మాత్రము గ్రామానికి సీసీ రోడ్డు కానీ, మంచినీళ్ళు కానీ, ఒకవేళ మరి ఇల్లు కావాలన్న వాడికి ఇల్లు, ఇదిగో ఫలానా దగ్గర ఇల్లు చేసి పెట్టే బాధ్యత మాది, మేము చేస్తామన్నమాట మాత్రం ఎప్పుడు చెప్పినా దాఖలు లేవు. ఎమ్మెల్యేగా విజయం సాధించిన తర్వాత శెట్టి ఫాల్గుణ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. స్థానికంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. నియోజకవర్గ కేంద్రంతో పాటు ఆయా మండలాల పరిధిలోని గ్రామాల్లో సీసీ రోడ్లను, తారు రోడ్లను వేయించారు. గిరిజన ప్రాంతాలకు అనుసంధానంగా ఉన్న వంతెనలను పూర్తి చేసేందుకు తనవంతు కృషి చేశారు. అయితే ఈ బ్రిడ్జీల నిర్మాణం చాలా వరకు అయిపోయినా నిధుల కొరత, కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపు లాంటి సమస్యలతో ఇంకా పూర్తి కాకపోవడం ప్రజలకు అసౌకర్యంగా మారింది. ఈరోజు అరకు నియోజకవర్గంలో శెట్టి పాల్గొన గారు మరి ఎమ్మెల్యే చాలా ప్రాంతంలో టార్ రోడ్ అయింది. కొన్ని పనులు చక్కగా జరిగాయి. కొంతమందికి రైస్ కార్డు అయిపోయిన గ్రామ సచివాలయంలో ఫోన్ చేసి పాల్గొన గారు ప్రతి వాళ్ళకి రైస్ కార్డు అందించారు. ప్రతి పనులు చక్కగా జరిగాయి. చాలా మందికి మరి ఉద్యోగాలు కూడా ఇప్పించారు. కాబట్టి పాల్గొన చేసిన అభివృద్ధులు జనరల్ రోడ్ కూడా అయింది. చాలా మండలంలో డెవలప్ అయింది. 6 మండలాల్లో కూడా చక్కటి పని చేశారు. ఈరోజు పాల్గొన గారు చేసిన అభివృద్ధి పనులు అన్నీ కూడాను చాలా విజయవంతం జరుగుతుంది. 2014 సంవత్సరంలో మాకు హుదూద్ తుఫాను కారణం వల్ల కొన్ని కుటుంబాలు నష్టపోయాయి. కావున మాకు టీడీపీ అప్పుడు ప్రభుత్వం ఉన్న కారణం వలన మాకు ఇల్లులు కూడా మంజూరు చేసి ఇచ్చారు.
అయినప్పటికీ కొన్ని మరమ్మతు చేయడం జరిగింది, కొన్నేమో చెయ్యలేదు. కానీ ఇప్పుడు మా నియోజకవర్గంలోని చిట్టి పాల్గొన గారు ఎమ్మెల్యేగా గెలిచారు. 5 సంవత్సరాలు పరిపాలన చేశారు, కానీ ఇప్పటి వరకు కూడా మాకు ఎటువంటి అభివృద్ధి చేయలేదు. కానీ ఇప్పుడు మా గ్రామంలో చూసినట్లయితే ఇప్పుడు అనేక సమస్యలు ఉన్నాయి. సీసీ రోడ్డు కానీ, అలాగే రన్నింగ్ వాటర్ కానీ, అలాగే డ్రైనేజ్ కానీ, ఇవన్నీ కూడాను మాకు పూర్తి చేసి ఇవ్వలేదు. ఎమ్మెల్యే పనితీరుపై ఇక్కడే కొన్ని అభ్యంతరాలు సైతం వ్యక్తమవుతున్నాయి. నియోజకవర్గ కేంద్రానికి సమీపంలో ఉన్నవి, వారి మద్దతుదారులు ఎక్కువగా ఉన్న గ్రామాల్లోనే అభివృద్ధి కనిపిస్తోందని ఆరోపిస్తున్నారు విపక్ష నాయకులు. మరో ముఖ్యమైన అంశం, అరకులోని 6 మండలాల పరిధిలో మంచినీటి సౌకర్యం కల్పించకపోవడం మైనసేనన్న వాదన వినిపిస్తోంది. దీని ఫలితంగా నీటి కోసం చాలా దూరం వెళ్లాల్సిన పరిస్థితులు ఉన్నాయని వాపోతున్నారు ఇక్కడి గిరిజన ప్రజలు. ఎమ్మెల్యే పాల్గొన గారు ఆయన గడిచిన ఈ 5 సంవత్సరాల్లో మా నియోజకవర్గ పరిధిలోని ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు అనేవి చేయడం జరిగింది. దాంతోపాటు ఆయన సొంత నిధులతో కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో ఎవరైతే మృతి చెందిన వాళ్ళు మృతదేహాలను గ్రామాలకు తరలించాలని చెప్పేసి సొంతంగా ఆయన సొంత నిధులతో అంబులెన్స్ను కూడా ఏర్పాటు చేసి ఆ మృతదేహాలను దహన సంస్కరణ చేసినటువంటి మంచి గొప్ప కార్యక్రమాలు చేసి ఉన్నారు. అలాగే గిరిజన ప్రాంతంలో ఆడవాళ్ళు పురుడు పోసుకోవాలంటే, ఆసుపత్రికి రావాలంటే చాలా ఇబ్బందికరంగా ఉండే పరిస్థితులు ఉండింది. దాన్ని అందుచేత అని చెప్పేసి గర్భిణీ వసతి గృహాన్ని ఏర్పాటు చేసి మరి ఆయన చాలామందికి మంచి పురుడు పోసుకోవడానికి అవకాశం కల్పించారు. అలాగే ఎన్నో మంచి కార్యక్రమాలు చేసి ఉన్నారు ఎమ్మెల్యే పాల్గొన గారు. రహదారి సౌకర్యాలు కూడా అన్ని గ్రామాలకు లేకపోవడంతో గిరిజనులు ఉండే ప్రాంతాల్లో ఎక్కువగా అత్యవసర సమయాల్లో డోలీలనే నమ్ముకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయని చెబుతున్నారు. అసలు ఈ 5 ఏళ్ల కాలంలో ఎమ్మెల్యే కొన్ని గ్రామాలకు సైతం వెళ్లలేదంటేనే పరిస్థితి అర్థం చేసుకోవచ్చని అంటున్నారు. ఈసారి మాటలు చెప్పే వాళ్లకు కాదు, చేతల్లో చూపించే వారికే ఓటు వేస్తామని అంటున్నారు ఇక్కడి ఓటర్లు. ఎలక్షన్లో వైఎస్ఆర్ పార్టీ తరఫు నుంచి గెలుపొందిన చెట్టి పాల్గొన గారు అరకు నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలోకి నడిపించారు. ఇది గర్వంగా చెప్పగలను. ఎందుకంటే గన్నెల పంచాయతీ కింటిపడి సబ్కా అనే ప్రాంతంలో స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు పైబడినా సరే రోడ్డు సౌకర్యం లేదు. అలాంటి దగ్గర రోడ్డు సౌకర్యం కల్పించిన ఏకైక వ్యక్తి చెట్టి పాల్గొన గారని గర్వంగా చెప్పగలను. అదేవిధంగా కొత్తపల్లిగూడ పంచాయతీ కొత్తపల్లిగూడ నుంచి మరి అదేవిధంగా కొత్తపల్లిగూడ పంచాయతీలో అదేవిధంగా సుంకరమెట్ట పంచాయతీలో ఈ 2 పంచాయతీల్లో కూడా చరిత్రలో ఎప్పుడు రోడ్డు సౌకర్యం కలగలేదు. అలాంటిది కొత్తపల్లిగూడ నుంచి మరి అక్కడ కిన్నంగూడ వరకు కూడా రోడ్డు సౌకర్యం కల్పించిన ఏకైక వ్యక్తి చెట్టి పాల్గొన గారని గర్వంగా చెప్పగలను. అదేవిధంగా డుమ్రిగూడ మండలము సర్రై గ్రామము కండ్రూం గ్రామానికి కొన్ని కోట్లు ఖర్చు పెట్టి ఒక బ్రిడ్జ్ కూడా వేయడం జరిగింది. ఈ విషయాన్ని కూడా సగర్వంగా చెప్పగలను. అదేవిధంగా డుమ్రిగూడ మండలంలో మరి గసబా పంచాయతీకి వెళ్లాలంటే ఒక రోడ్డు నిర్మాణం చేసి ఒక బ్రిడ్జి నిర్మాణం చేసి మరి ఆ యొక్క ప్రాంతానికి అభివృద్ధి పరిచిన ఏకైక వ్యక్తి చెట్టి పాల్గొన గారని చెప్పగలను. అయితే ఎమ్మెల్యేల పనితీరు గుర్తించిన వైసీపీ అధిష్టానం ప్రజల అసంతృప్తులను సైతం అర్థం చేసుకుని ఈ ఎన్నికల కోసం ఎమ్మెల్యే అభ్యర్థిని మార్చేసింది. హుకుంపేట మండలం జడ్పీటీసీ రేగం మత్స్యలింగాన్ని బరిలో దింపింది. అటు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థిగా కమలం పార్టీ ఈ స్థానం నుంచి పోటీ పడుతోంది. పాంగి రాజారావు అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ తరపున గంగాధర స్వామి తన అదృష్టం పరీక్షించుకుంటున్నారు. మరి అరకులో ఈసారి నియోజకవర్గ ఓటర్ల తీర్పు ఎలా ఉండబోతోంది అన్నది ఉత్కంఠ రేపుతోంది.